Let's turn to Isaiah chapter 43 verse 10. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. So can someone read that first part, that one first line will do? మొదటి భాగము దయచేసి ఎవరైనా చదవండి. You are my witnesses, declares the Lord. 43:10. You are my witnesses. మీరు నాకు సాక్షులయ్యుందురు. Yeah. Jesus said, యేసుక్రీస్తు వారు అన్నారు, follow me నన్ను వెంబడించండి, and I will make you fishers of men. నేను మీ మనుషుల పట్టు జాలరులుగా చేతును. So we see the life of Christ క్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు throughout the Bible, బైబిల్ అంతయు మనం right చూస్తున్నప్పుడు, from Genesis to Revelation. ఆదికాండం నుండి ప్రకటన వరకు చూసినప్పుడు Did we ever think, ఎప్పుడైనా ఇలాగ అనుకున్నామా? why does it mention about Jesus యేసుక్రీస్తుని as son of man in one place ఒక చోట మనుష్య కుమారుడు అని and చెప్పబడింది, son of God in another place? దేవుని కుమారుడని మరొక చోట చెప్పబడింది, In another place he is the lamb of God, మరొక చోట దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడింది. but he is not the lion cub, but he is the lion of Judah. అయితే ఆయన యూదా గోత్రపు సింహము. He is not a lion cub, but the lion of Judah. ఆయన సింహపు పిల్ల కాదు, అయితే యూదా గోత్రపు సింహము. If it is the lamb of God, ఒకవేళ దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు it should be a lion cub, right? అది సింహపు పిల్ల అయి ఉండాలి కదా. But in different places అయితే వేరే we find సందర్భాల్లో Jesus with different personalities. మరి యేసుక్రీస్తు వారిని అనేక వ్యక్తిత్వాలుగా మనం చూస్తున్నాం. Son of God, దేవుని కుమారుడు, son of man, మనుష్య కుమారుడు, lion of Judah, యూదా గోత్రపు సింహము, lamb of God. దేవుని గొర్రెపిల్ల. Does Jesus carry witnesses in different places? మరి యేసుక్రీస్తు వారు కూడా అనేక చోట్ల సాక్షులుగా ఉన్నాడా? We'll turn to Ezekiel chapter 1 యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయం verse 10. 10వ వచనం. యెహెజ్కేలు 1:10. ఆ నాలుగింటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, నాలుగింటి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. As for the form of their faces, each had the face of a man, all four had the face of a lion on the right, and face of a bull on the left, and all four had the face of an eagle. Okay. In the presence of God, దేవుని యొక్క ప్రసన్నతలో there's a mention of the living beings, ఇక్కడ జీవరాశుల గురించి చెప్పబడింది. and each living being ప్రతి ఒక్క జీవరాశు carried ఏమి కలిగి ఉంది? 4 faces. 4 ముఖములు కలిగి ఉన్నాయి. How many faces? ఎన్ని ముఖములు? Can you count that? మీరు ఎంచండి. 4 faces. 4 ముఖములు. When we are baptized, మనము బాప్తిస్మం పొందినప్పుడు, when we are dead with Christ, మనం క్రీస్తుతో కూడా మరణించినప్పుడు, and we come out of the waters, ఆ నీటిలో నుండి వెలుపటికి వచ్చినప్పుడు we lift both of our hands మన 2 చేతులు ఎత్తుతాము, and we testify, మనం సాక్ష్యం ఇస్తాము, now I am a witness of Christ. ఇప్పుడు నేను క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను. When you say you are a witness of Christ, నీవు క్రీస్తుకు సాక్షిగా ఉన్నావని చెప్పినప్పుడు, as a Christian, ఒక క్రైస్తవునిగా you are a witness in 4 places. నీవు 4 చోట్ల సాక్షిగా ఉన్నావు. First place మొదటి స్థలము is the world. లోకము. World includes లోకం అంటే your friends, నీ స్నేహితులు, your colleagues, నీ యొక్క చుట్టూ పొరుగువారు, your workplace, నీ యొక్క పని చేసే స్థలంలో ఉన్నవారు, your college, నీ యొక్క కాలేజ్, your neighbors, నీ యొక్క పొరుగువారు, people who are not yet saved probably. బహుశా ఇంకా రక్షింపబడిన వ్యక్తులు. This world. ఈ లోకము. And the second place రెండో స్థలము is the church. సంఘము. Is the church different from world? మరి సంఘముకి లోకముకి వ్యత్యాసం ఉందా? How many of you agree? ఎంతమంది ఒప్పుకుంటారు? Church is different from the world. సంఘము లోకము వేరు. The church itself is derived from this world, ecclesia. సంఘము అనేది మరి ఎక్లేసియా అనే పదం నుండి వచ్చింది. So God extracted church from the world. దేవుడు in fact separated from the world. దేవుడు సంఘాన్ని లోకము నుండి వేరుపరిచాడు. And he has planted you and me in the church. ఆ సంఘములో నిన్ను నన్ను ఆయన ఉంచాడు. That's why in the church we have brothers and sisters in Christ. అందుకనే సంఘములో క్రీస్తులో మనకు సహోదరులుగా మనం ఉంటాం. And the third place is మూడో స్థలము hell and its powers. నరకము దాని శక్తులు. All the demonic realm. ఈ యొక్క సాతాను శక్తులు, దుష్ట శక్తులు. Satan and all its followers. సాతాను తన దూతలు.
And the fourth place is నాలుగవ స్థలము heaven, పరలోకము, Father, తండ్రి, and His glory and the angels. తన మహిమ, తన దేవదూతలు. How many places? ఎన్ని స్థలాలు? 4 places. 4 One is స్థలాలు. the world, ఒకటి లోకము, the other is the church, రెండోది సంఘము, hell, నరకము, and the heaven. నాలుగవది పరలోకము. Now you see, in Ezekiel chapter 1 verse 10, the very first phase that is mentioned was ఎజెకియేలు 1:10లో ఇక్కడ చెప్పబడిన మొట్టమొదటి ముఖము face of a man. మానవ ముఖము. We find Jesus as Son of Man in Matthew's and in different places in the Gospels. మరి సువార్తలో, మత్తయి సువార్త ఉండొచ్చు, లేకుంటే వేరొక సువార్తలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారునిగా మనం చూడవచ్చు. Jesus is called Son of Man. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా చెప్పబడుతుంది. He said, ఆయన అన్నాడు, I am the light of the world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. And he also said, ఆయన మరలా ఇలా చెప్పాడు, you are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. And that is not a normal statement. అది సాధారణమైన మాట కాదండి. See, when you accept Jesus Christ, మీరు యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు does your face change? మీ ముఖం మారుతుందా? Is there anybody here whose face has changed immediately when you accepted Christ? యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వెంటనే మీ ఎవరైనా ముఖం మారిపోయినాయి ఇక్కడ? To the world, లోకమునకైతే it is the face of a man. సారీ, It is the face of a man. అది ఒక మనిషిని మానవ ముఖము. To the world, లోకమునకు Jesus would not behave anything different. యేసుక్రీస్తు మరి వ్యత్యాసంగా జీవించాడు. He mingled with all people. ఆయన అందరితో కూడా కలిసి జీవిస్తాడు. Even though he didn't mingle into the world, he didn't get into the world. ఆయన లోకంలోనికి ఆయన చేరకుండా He said, you are not of the world, but you are in the world. ఆయన అన్నాడు, మీరు లోకమునకు చెందినవారు కారు కానీ లోకములో ఉన్నవారు. We don't get into the practices of the world, మనము లోక ఆచరణలకు మనము ఉండకూడదు కానీ, but we still get into the world and come back to the presence of God again, in and out. అయితే మనం లోకంలో ఉండి మరలా దేవుని సన్నిధిలోనికి రావాల్సింది. Let's turn to John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం verse 6 6వ వచనము and 8. 6, 8. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను. There came a man sent from God whose name was John. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. And verse 8 says, 8వ వచనం అంటుంది, అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. Isn't it strange? ఇది చాలా భిన్నంగా ఉంది కదండి. Scripture clearly says, లేఖనం స్పష్టంగా చెప్తుంది, John the Baptist బాప్తిస్మిచ్చే యోహాను was not that light. ఆయన ఆ వెలుగై ఉండలేదు. Jesus said, I am the light of the world. యేసుక్రీస్తు అన్నాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. He didn't stop there. ఆయన అక్కడితో ఆగిపోలేదు కానీ, He said in Matthew chapter 5, మత్తయి సువార్త 5లో ఆయన ఇలాగన్నాడు, you are the light of the world. మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం Chapter 5 verse 14. 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. It's kind of a privilege that God has given to us. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యతది. If you look at John the Baptist, మీరు బాప్తిస్మమిచ్చే యోహాను చూసినప్పుడు it is mentioned that he was the greatest among those who are born of women. స్త్రీలలో పుట్టిన వారిలో ఆయన కంటే గొప్పవారు లేరని చెప్పబడింది. But even the least in the kingdom of God, అయితే దేవుని రాజ్యములో అంతకంటే చిన్నవారు is greater than John the Baptist. వాళ్ళు బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవారు. Does it mean you and I are more spiritual than John the Baptist? దాని అర్థము నీవు నేను బాప్తిస్మిచ్చే యోహాను కంటే ఆత్మీయులమనా? By birth we are in Christ. Hallelujah. పుట్టుకతోనే మనము క్రీస్తులో ఉన్నాము. హల్లెలూయా. When you are baptized, మీరు బాప్తిస్మ పొందినప్పుడు, you are baptized into the death of Christ. మీరు క్రీస్తు యొక్క మరణంలోనికి బాప్తిస్మ పొందుతున్నారు. Now the life of Christ enters you. ఇప్పుడు క్రీస్తు యొక్క జీవము మీలోని ప్రవేశించింది. And that's why Jesus says, అందుకనే యేసుక్రీస్తు అంటున్నారు, I am the light of the world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. But I'm no longer walking. I'm not going to walk in the world. అయితే నేను లోకంలో ఇంకా I am going up to the Father. నేను లోకంలో ఉండకుండా తండ్రి యొద్దకు But వెళ్తున్నాను. now అయితే ఇప్పుడు you are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. This is an incredible privilege God has given to us. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. If only we understand. దీన్ని మనం గ్రహించగలిగితేనే. There are two things mentioned in Matthew chapter 5. మత్తయి సువార్త 5లో 2 విషయాలు చెప్పబడి ఉన్నాయి. Remember, we were looking at Matthew chapter 5, 6, 7. మనం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చూస్తున్నాము. As the probably gist of the entire new covenant.
దీని యొక్క సారాంశము ఈ యొక్క నిబంధన యొక్క సారాంశం అంతా చూసినప్పుడు because in chapter 5 verse 1 he went up to the mountain and it was the disciples who came, ఆయన కొండ మీద ఎక్కి కూర్చుండగా శిష్యులు అక్కడికి వచ్చారని చెప్పబడింది. and verse 5:1 13 13వ వచనంలో can someone మీరు read that? లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు You see నిస్సారం. that? Yeah. You are the light, you are the salt of the earth, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, you are the light of the, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. in Telugu తెలుగులో you have lokamu for both. రెండు విషయాలకు లోకం అని చెప్పబడింది. లోకమునకు ఉప్పైనారు, but it is light of the earth, is it? అంటే భూమిలో వెలుగు అని చెప్పబడింది ఆంగ్ల Is it భాషలో. light of the earth? ఇంగ్లీష్ లో It is light of the world, salt of the earth. లోకమునకు ఉప్పై ఉన్నారు, భూమి మీద మీరు వెలుగై ఉన్నారు అని ఆంగ్ల భాషలో చెప్పబడింది. For the earth లోకమునకు you are the salt. మీరు ఉప్పై ఉన్నారు. What does that mean? దాని అర్థం ఏంటి? See, our elder mothers, they prepare pickles, right? మన తల్లులు పెద్దవారు వాళ్ళు ఊరగాయలు చేస్తుంటారు. Pickles, all kinds of pickles. ఊరగాయలు రకరకాల ఊరగాయలు If the చేస్తుంటారు. pickle is spoiled within 1 or 2 weeks, ఒకవేళ ఊరగాయ ఒక 2 వారాల్లో చెడిపోతే what do you say? ఏమంటారు? Salt, right? ఉప్పు The తక్కువైంది. reason is the salt. అంటే కారణము ఉప్పు. Salt is responsible ఉప్పు ఒక బాధ్యత కలిగి ఉంది. to keep it from corruption. అది పాడైపోకుండా ఉప్పు బాధ్యత కలిగి ఉంది. Let's turn to Genesis chapter 18. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండ 18వ అధ్యాయం. I hope you are following. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. Yeah. In Genesis chapter 18, ఆదికాండము 18లో God came down to the earth దేవుడు లోకమునకు దిగి వచ్చాడు. and met Abraham అబ్రహామును కలిశాడు. and spoke to Abraham అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. about the judgment that he was going to send upon the place called Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా స్థలముల మీదకి ఆయన తీసుకొని రాబోతున్న తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. And this was the conversation between God and Abraham. మరి ఈ సంభాషణ అబ్రహామునకు దేవునికి జరుగుతుంది. In from verse 20 to 22 and 21, 2 verses. 20, 21, 22 వచనాలు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెను. చేయని ఎడల నేను తెలుసుకుందునను. Now God came down to the earth ఇప్పుడు దేవుడు లోకమునకు దిగి వచ్చాడు. and he was speaking to Abraham. ఆయన అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. And he says there was a cry from the earth భూమి నుండి ఒక మొర వస్తుంది, up to the heaven పరలోకంలోనికి వస్తుంది. about the things that are happening in Sodom and Gomorrah. ఈ సొదొమ గొమొర్రా విషయాల గురించిన Because of the heights of sin, that was extreme sin that was happening in Sodom and Gomorrah. ఎందుకంటే సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో జరుగుతున్న తీవ్రమైన పాపము. So because of it, దాని వల్ల God says, I came down దేవుడు అంటున్నాడు నేను దిగి వచ్చి to see if it is happening ఒకవేళ just as it is being told. ఒకవేళ చెప్పబడిన విధంగా జరుగుతుందో లేదో చూస్తాను. Now who made that cry to God? ఇప్పుడు ఆ మొర దేవుని యొద్దకు ఎవరు తీసుకుని వెళ్ళారు? Who cried out to God saying there is so much of sin in Sodom and Gomorrah? సొదొమ గొమొర్రాలో ఇంత ఘోర పాపం ఉందని ఎవరు దేవుడితో విన్నపం చేశారు? Abraham? అబ్రహామా? He was speaking to Abraham. ఆయన అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. Abraham doesn't know. అబ్రహాముకు కూడా తెలియదు. It was a breaking news to Lot later. తర్వాత లోతుకు Lot even doesn't know. లోతుకు కూడా తెలియదు. Can someone read from NASB in verse 20 and 20 21? వచనం నుండి Maybe 21 you can read. 20, 21. And the Lord said, the outcry of Sodom and Gomorrah is indeed great, and their sin is exceedingly great. I will go down now and see if they have done entirely according to its outcry. Entirely according to Its outcry. its outcry. వాటి పాపము బహు భారమైనది. దాని యొక్క మొర చొప్పున అక్కడ జరుగుతుందో లేదో చూడడానికి వచ్చాడంట దేవుడు. ఇట్స్ అవుట్ క్రై. దాని యొక్క మొర చొప్పున. And what does that mean? దాని అర్థం ఏంటి? The land itself is mourning
about the sin that is happening in Sodom and Gomorrah. ఈ యొక్క నేల లేకుంటే ఈ యొక్క భూమి ఈ సొదొమ గొమొర్రాలో జరుగుతున్న పాపం గురించి మొరపెడుతుంది. See, if you bought an auto ఒకవేళ మీరు ఒక ఆటో కొనుక్కున్నట్లయితే and it is capable of pulling 2000 kgs, ఒకవేళ అది 2000 కేజీలు మోయగలిగితే if you put 4000 kgs on it, మీరు దాని మీద 4000 కేజీలు and వేస్తే when you start, what will it say? దాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? It will groan. మొరపెడుతుంది, It will make different weird sounds. అనేక శబ్దాలు Then చేస్తుంది, it will stop. తర్వాత ఆగిపోతుంది. That's exactly what earth was also doing. అదే విధంగా ఈ భూమి కూడా చేస్తుంది. Probably earth was saying, ఒకవేళ బహుశా భూమి ఇలా చెప్పి ఉండొచ్చు, Lord, when you made me, ప్రభువా నీవు నన్ను చేసినప్పుడు you made me for righteousness and justice. నీవు నీతి కొరకు న్యాయం కొరకు నన్ను నిర్మించావు. But just come down and see అయితే ఒకసారి దిగి వచ్చి చూడు what is happening in Sodom and Gomorrah. ఈ సొదొమ గొమొర్రాలో ఏం జరుగుతుందని చూడు. The kind of wicked lawlessness that is happening day in and day out. మరి ప్రతి దినము All that homosexuality. Yeah. ప్రతి దినము జరుగుతున్న దుష్టత్వము ఆ పాపమును నీవు వచ్చి చూడుము. Lord, I am not able to bear this sin. ప్రభువా నేను ఈ పాపం భరించలేకపోతున్నాను. Whether you believe it or not, మీరు నమ్మినా నమ్మకపోయినా see, there are several mentions of these things. ఈ విషయాలు ఇక్కడ చెప్పబడిన విషయాలు అనేక చోట్ల In రాయబడి different places, అనేక సందర్భాల్లో at the sound of his name, ఆయన నామం చొప్పున mountains melt like wax, ఈ యొక్క కొండలు కూడా కరిగిపోతాయి, oceans roar, ఈ యొక్క సముద్రాలు ఘోషిస్తాయి, earth trembles in worship, ఈ యొక్క భూమి వణుకుతో ఆరాధిస్తుంది. and God calls stars by name and they come and present themselves. దేవుడు నక్షత్రాలను తమ పేర్లు చొప్పున పిలిచినప్పుడు నక్షత్రాలు వచ్చి దేవుని యొద్దకు వస్తాయి. Is God joking when he said all these things? ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు దేవుడు ఏమన్నా హాస్యాస్పదం Or do you believe that nature is making its communication to God? లేకుంటే ప్రకృతి దేవునితో మాట్లాడుతుందని మీరు అనుకుంటారా? How many of you believe ఎంతమంది ఒప్పుకుంటారు? the nature, whether living or non-living thing, is still making its communication to God? ఈ ప్రకృతి జీవమైనదైనా జీవం లేనిదైనా దేవునికి మొరపెడుతుందని ఎంతమంది అనుకుంటారు? Or probably how many of you don't believe? ఒకవేళ ఎంతమంది అనుకోరు? There was a time when Pharisees wanted to hinder children from praising him. ఫరిసాయులు మరి చిన్నపిల్లలు దేవుని ఆరాధించడాన్ని అడ్డుకుంటున్నారు. Then Jesus looked at them and said, అప్పుడు యేసుక్రీస్తు వారిని చూచి అన్నాడు, don't stop them from praising. వాళ్ళని నన్ను స్తుతించడానికి If they ఆపొద్దు. stop, వాళ్ళు ఆపితే then what happens? The stones will burst forth in praises. ఈ యొక్క రాళ్ళు కూడా నన్ను And ఆరాధిస్తాయి. Jesus was not joking. యేసుక్రీస్తు అక్కడ హాస్యాస్పదంగా Whether you లేడు. know it or not, మీకు తెలిసినా the తెలియకపోయినా land, living things, non-living things, they're all making their communication to its creator. ఈ యొక్క భూమిలో ఉన్న జీవము గల వస్తువులు, జీవం లేని వస్తువులన్నీ ఆ సృష్టికర్తను As long ఆరాధిస్తున్నాయి. as Lot was in Sodom and Gomorrah, లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నంత వరకు there cannot be judgment on Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాల మీద తీర్పు ఉండదు. And look at the privilege that you and I have. నీకు నాకున్న ఆధిక్యతను మీరు As long as you are on the earth, మీరు ఈ లోకంలో ఉన్నంత there will వరకు not be full destruction. అక్కడ పరిపూర్ణ వినాశం ఉండదు. God saves our town just because of the church. దేవుడు మన యొక్క పట్టణాన్ని సంఘమును బట్టి You stand in the రక్షిస్తున్నాడు. gap between Bangalore and if there is sin, exceedingly greater sin, then the church, when it stands in the gap, God will not pour out all his judgments on it. మరి ఈ బెంగళూరులో ఒకవేళ విస్తారమైన పాపం ఉంటే నీవు దేవునికి ఆ అంతరాయంలో ఉన్నప్పుడు In different సంఘము, areas, in మరి different- అనేక not just సందర్భాల్లో బెంగళూరు అనే కాదు అనేక సందర్భాల్లో సంఘము దేవునికి ఆ అంతరాయంలో ఉన్నప్పుడు దేవుడు పరిపూర్ణంగా నాశనం చేయకుండా ఉన్నాడు. If you consider ఒకవేళ మీరు దీన్ని గమనించినట్లయితే the places or the countries where sin is so much, ఎక్కడైతే విస్తారంగా పాపం ప్రవచించిందో, natural calamities are at the peak. ఈ ప్రకృతి విపత్తులు ఉన్నతంగా ఉన్నప్పుడు Los Angeles లాస్ ఏంజలస్ కానీ and hurricanes and tornadoes in certain places where gay or homosexuality has been legalized. ఈ యొక్క మరి ప్రకృతి విపత్తులు కానీ మరి ఈ ఎల్జిబిటికి ఇటువంటి విషయాలు ప్రపంచమంతా వ్యాపించినప్పుడు, And we have witnessed, right, in certain places when missionaries are brutally killed, within no time there would be a kind of famine or a flood that will wash away the entire place. కొన్ని చోట్ల మనం కూడా గమనించినప్పుడు ఎక్కడైతే ఈ మిషనరీలు చంపబడ్డారో ఆ స్థలమాల్లో అనేక కరువులు వచ్చి ఆ స్థలం అంతా And కొట్టుకుపోయి, certain places when there is so much of bloodshed, కొన్ని ప్రాంతాల్లో ఎంతో రక్తం చిందించబడింది. there would be a famine in that place. ఆ బహుశా ఆ యొక్క స్థలాల్లో కరువు When Adam సంభవించింది. sinned, ఆదం పాపం చేసినప్పుడు God didn't curse him directly. దేవుడు తనని నేరుగా శపించలేదు. What did God say? దేవుడు ఏమన్నాడు? Cursed is the ground because of you.
ఆదామును బట్టి ఈ నేల శపించబడినది. Therefore, the church stands in the gap. అందును బట్టి సంఘము ఆ యొక్క అంతరాయములో నిలబడి ఉంది. And God, with all his boldness, says, దేవుడు తన ధైర్యం అంతటితో ఆయన ఈ My విధంగా people, అంటున్నాడు. నా ప్రజలు who are called by my name, నా పేరు పెట్టబడిన నా when they ప్రజలు, stand in the gap, వాళ్ళు ఈ అంతరాయంలో humble నిలబడి themselves, తమ repent తగ్గించుకున్నప్పుడు of their sins, తమ పాపముల నుండి I ప్రాయశ్చిత్తం will పొందినప్పుడు hear from heaven. పరలోకము నుండి నేను వారి ప్రార్థన And విని, what does he say? Interestingly, ఏమంటున్నాడు? is the land having some sickness? మరి ఈ నేలను స్వస్థపరచుదును అంటే నేలకు ఏమైనా రోగం ఉందా? And he says, I will heal the land. అయితే ఆయన అంటున్నాడు ఈ నేలను నేను స్వస్థపరచదను. In the world, ఈ లోకంలో you have a face, సారీ you have a face of a man, నీవు మానవ ముఖము కలిగి ఉన్నావు. just like Christ our Lord. క్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు ముఖం When కలిగినట్టు. Jesus was walking in the world, యేసుక్రీస్తు లోకంలో నడుచు you see in Luke chapter 15 verse 1, లూకా సువార్త 15:1, లూకన సువార్తె 15:1. ఎవరైనా చదవండి. Now all the tax collectors and the sinners were coming near him to listen to him. now all the tax collectors ఈ and sinners ఈ సుంకరులను పాపులందరూ were coming to him ఆయన ఎదుకు వస్తున్నారు to listen to him. ఆయన మాటలు వినడానికి. Can you expect this with Pharisees and Sadducees? ఫరిసైలు సదుకాయలు ఈ విధంగా ఉండాలని మీరు ఆశిస్తారా? When Pharisees and Sadducees were there, ఫరిసైలు సదుకాయలు ఉన్నప్పుడు what would the tax collectors and sinners do? ఆ సుంకరులు పాపులు ఏం చేసేవారు? If they are in one way, ఒకవేళ వాళ్ళు తమ they మార్గంలో go ఉంటే from the other way. వాళ్ళు ఇంకో మార్గం నుండి వెళ్తారు. They're afraid వాళ్ళు భయపడతారు, because they'll point them out. ఎందుకంటే తమ తప్పులు ఎత్తి చూపిస్తారు. But Jesus అయితే యేసుక్రీస్తు was వారు the light of the world. లోకమునకు వెలుగై ఉన్నాడు. If you carefully observe, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే people would go into wilderness ప్రజలు అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి to hear John the Baptist. బాప్తిస్మి యోహాను వినడానికి వెళ్తారు. But Jesus అయితే యేసుక్రీస్తు came into Galilee ఈ గలిలయ ప్రాంతంలోనికి to the వచ్చి people who are perishing. నశించుచున్న వారి కోసం వచ్చాడు. Do you recognize your role in the world? నీ యొక్క పాత్ర ఈ లోకంలో ఏ విధంగా ఉందని You గమనించావా? go into the world లోకంలోనికి వెళ్ళి as a witness of Christ, క్రీస్తు యొక్క సాక్షిగా, as the light of the world, లోకమునకు వెలుగుగా, as the salt of the earth. లోకమునకు ఉప్పుగా You come back into the presence of God. నీవు మరలా దేవుని యొక్క సన్నిధిలోనికి So వచ్చావు. that's why our faces don't change. అందుకనే మన ముఖములు మారవు. Probably we sometimes lose our complexion. Oh, We get into the world so many times under the sun. బహుశా మనము ఈ లోకంలో ఎండ కింద తిరిగినప్పుడు మన అందం మారిపోతుంది But కొన్నిసార్లు. our faces don't change. మన ముఖంలో But our testimony to the world అయితే మన లోకంలో మన సాక్ష్యము is this. ఈ విధంగా ఉంది. Now we'll get back to our root portion. What is it? ఇప్పుడు- Ezekiel chapter 1 verse 10. ఇప్పుడు మన మూల What is the భాగం second phase that is mentioned? రెండవ ముఖము చూసుకుందాము. ఎజెకేలు 1:10. ఎజెకేల్ 1:10. ఆ నాలుగింటి ఎదుట ముఖ రూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి. Lion on the right hand side. కుడి పార్శ్వపు రూపములు Now- సింహ ముఖం వంటివి. Now to which place you are a witness, or the life of Christ is a witness as a lion? మీరు మరి ఏ ప్రాంతంలో మీరు సాక్షులుగా ఉన్నారు, లేకుంటే క్రీస్తు యొక్క జీవితము సాక్ష్యంగా ఉంది? So in the church, if you are walking like a lion, సంఘంలో మీరు సింహం వలె నడుస్తూ వెళ్ళినప్పుడు and rest of the people will run out of the church, మరి సంఘంలో ఇతరులను చూసి బయటకు వెళ్ళిపోతారు. isn't it? అలా జరుగుతుంది కదా. Then obviously it is for the hell and its powers. ఖచ్చితంగా ఇది సాతానుకు తన అనుచరులకు. Jesus was so gentle and humble యేసుక్రీస్తు చాలా మృదువుగా తగ్గింపు to the కలిగి ఉన్నాడు. sinners and tax collectors. ఆయన పాపులతోనూ సుంకరులతోనూ ఇలా ఉన్నాడు. But if you ask the same question to a demon possessed man or demons, అయితే దయ్యము పట్టిన వ్యక్తిని లేకుంటే దయ్యాలను మీరు ఈ how do ప్రశ్న they look at అడిగినప్పుడు Jesus? సారీ How do they look at యేసుక్రీస్తు అని Jesus? ఎలా చూస్తాయి? As a lion of Judah. యూదా గోత్రపు సింహం వలె. Now, first of all, we think about it. Why is it mentioned on the right hand side? మొట్టమొదట గమనించినట్లయితే కుడి పార్శ్వం అని ఎందుకు చెప్పబడింది? Strength, right? బలము కొరకు. Generally, for us, left hand is normally little weaker than the right hand. సాధారణంగా మనకు ఎడమ చేయి కుడి చేయి కంటే కొంచెం బలహీనమైనది. Even these bodybuilders, no, they'll show their right hand, ఈ right? bodybuild- Before fight. ఈ బాడీ బిల్డర్స్ In the olden days, not now. Yeah. పాత దినాల్లో ఈ బాడీ బిల్డర్స్ కూడా ఫైట్ చేసే టైంలో వాళ్ళు కుడి హస్తాన్ని కుడి చేయిని చూపించేవాళ్ళు. From Isaiah chapter 41, verse 13, యెషయా గ్రంథము 41:13లో, యెషయా గ్రంథ 41:13. For I am the Lord your God, who upholds your right hand, who says to you, do not fear, I
And if you come down, he is talking about the enemies. Behold, all those who are angered at you will be shamed and dishonored, who will contend with you. You will not find them, they'll all perish. మీ శత్రువులు హతమైపోతారు. I will uphold you with my righteous. కుడి చేత్తో నా కుడి చేత్తో When మిమ్మల్ని there is a పట్టుకుంటాను. battle, ఒక పోరాటం యుద్ధం ఉన్నప్పుడు, when there's a fight with the demonic realm, ఈ యొక్క సాతాను అనుచరులతో యుద్ధం the Lord కలిగినప్పుడు says, with my dakshina hastam. Dakshina hastam means ప్రభు అంటున్నాడు, నా దక్షిణ హస్తముతో. righteous right hand. దక్షిణ హస్తం అంటే నీతి అయిన కుడి హస్తము. And Psalms 144 verse 1 says, కీర్తన 44:1, 144 verse 1. 144వ కీర్తన మొదటి వచనం. Blessed be the Lord my rock, who trains my hands for war and my fingers for battle. Just as Jesus fought the demonic realm, ఈ యేసుక్రీస్తు సాతాను అనుచరులతో యుద్ధం చేసినట్లుగానే God teaches us to be in this battle. దేవుడు మనకు ఆ యుద్ధంలో మనం కూడా ఉండాలని And your నేర్పిస్తున్నాడు. testimony is a lion in that area. మీ సాక్ష్యం ఏంటంటే ఆ యొక్క ప్రాంతంలో నీవు సింహం వలె ఉండాలి. He is the Lion of Judah. ఆయన యూదా గోత్రపు సింహము. And you and I born to him, what will we become? ఆయనకు జన్మించిన నీవు నేను ఎలా ఉండాలి? We have the same testimony flowing into our lives. మనం కూడా మన జీవితంలో అటువంటి సాక్ష్యం In కలిగి Mark ఉండాలి. chapter 3, మార్కు సువార్త 3 verse 11, 11వ వచనం. మార్కు 3:11. Whenever the unclean spirits saw him, they would fall down before him and shout, "You are the Son of God." సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయి గలవాడు ఒకడుండెను. మార్క్ 3:1. yeah, 3 verse 11. Mark chapter 3 verse 11. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. Did the demons call him child of God? ఈ అపవిత్రాత్మలో దేవుని కుమారుడవని పిలిచాయా? Child of God? Did they call him child of God? ఆయనను నీవు దేవుని కుమారుడవని అన్నాయా? You see carefully, everywhere, whenever demons looked at him, they only said, "You are the Son of God." ఈ అపవిత్రాత్మలు యేసుక్రీస్తు అని చూచిన ప్రతిసారి నీవు దేవుని కుమారుడు అని అన్నాయి. Jesus was alwaస్ called Son of God. యేసుక్రీస్తు వారు എല്ലാ సమయంలో Matured in దేవుని కుమారుడు అని spiritual పిలువబడ్డాడు. Matured in spiritual life. తన ఆత్మీయ జీవితంలో పరిపక్వత కలిగిన వాడుగా ఉన్నాడు. You find the same expression in 1 John chapter 3, అదే మాట మొదటి యోహాను 3 verse 8 as well. 8వ వచనంలో కూడా గమనించవచ్చు. మొదటి యోహాను 3:8. The one who practices sin is of the devil, for the devil has sinned from the beginning. The Son of God appeared for It is not the Son of Man who appeared. Who appeared? Son of God appeared to do what? destroy the works of To destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Look at that. Whenever Son of Man is mentioned, దేవుని కుమారుడు మనిషి కుమారుడు అని చెప్పినప్పుడు it shows him as a servant ఆయనను king. ఒక దాసునిగా కింగ్. Servant king. ఓకే, ఒక సర్వెంట్ కింగ్. దాసునిగా రాజుగా. దాసునిగా, Servant king. okay. Yeah. మనుష్య కుమారుడు అని చెప్పినప్పుడు ఆయన ఒక దాసునిగా ఒక రాజుగా కనపడుతుంది. When the demons saw him, అయితే అపవిత్రాత్మలు ఆయన చూసినప్పుడు they never dared to call him Son of Man. ఆయన్ని మనుష్య కుమారుడు అని They పిలవడానికి looked ధైర్యం at him చాలలేదు. as Son of God. దేవుని కుమారుడు అని పిలిచాయి. Think about David. దావీదుని గురించి మీరు David ఆలోచించండి. was a caring shepherd. దావీదు చాలా అక్కర కలిగిన కాపరి. When the little sheep is lost, ఈ యొక్క చిన్న గొర్రెపిల్ల he would తప్పిపోయినప్పుడు go in search of it, ఆయన దాన్ని వెదకు వెళ్ళాడు. gently handles it, దాన్ని మృదువుగా brings తీసుకున్నాడు. it back. దాన్ని మళ్ళా తన ఎదుకు తెచ్చుకున్నాడు. That is the testimony with the sheep. ఈ గొర్రెతో కలిగిన సాక్ష్యం అది. But how about this bear and the lion? అయితే ఈ యొక్క ఎలుగుబంటితో ఈ సింహంతో ఏంటి? And they know who David is. మరి ఆ రెండు జంతువులకు దావీదు ఎవరని తెలుసు. Understood? అర్థమైందా? Moses was the most gentle person on the earth. మోషే ఈ భూమిలో సాత్వికుడు. But if you ask Pharaoh అయితే మీరు ఫరోని అడిగినప్పుడు, the testimony of Moses, మోషే యొక్క సాక్ష్యాన్ని what అడిగినప్పుడు would he say? ఫరో ఏమంటాడు? That is the testimony. వాట్ ఇస్ ఇట్? That is the testimony. ఇదే సాక్ష్యము. In Acts chapter 19, అపోస్తలుల కార్యములు 9 when the apostles were casting out demons, ఈ అపోస్తలులు దయ్యములను వెలగొడుతున్నప్పుడు in verse 13, 13వ వచనంలో, maybe 14, 13, 14 13, 14 వచనాల్లో అందుకు until 16. 13 నుండి 16 అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారిని అందరినీ Acts 19 verse. కెన్ సమ్వన్ హెల్ప్ మీ? తెలుగులో ఎవరైనా చదవండి. తెలుగులో మీరు చదివేసినమ్మా, ఇస్ బీన్ ట్రాన్స్లేటింగ్ కదా, సో సమ్వన్ కెన్ హెల్ప్ హిమ్ రీడింగ్ 13 to 16. అప్పుడు దేశ సంచారంలో మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు
ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన శమయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబర్లే, గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది. Do we understand this? అర్థమైంది అనుకుంటాను. Apostles were casting out demons. ఈ అపోస్తలులు దయ్యములను But వెళ్ళగొడుతున్నారు. at one instance, అయితే ఒక సందర్భంలో the sons of Sceva, ఈ యొక్క స్కీవ కుమారులు they came వాళ్ళు and they వచ్చారు. said, I adjure you నేను నిన్ను గద్దిస్తున్నాను, in the name of Jesus, యేసు నామమున whom Paul గద్దిస్తున్నాను. preaches. పౌలు బోధించే యేసు నామం నేను గద్దిస్తున్నాను. The demons know them. ఇప్పుడు దయ్యములకు వాళ్ళు ఎవరో తెలుసు. Do you know that you have a testimony before demonic realm also? ఈ యొక్క సాతాను అనుచరుల ముందు కూడా మీకు సాక్ష్యం ఉందని మీకు తెలుసా? Breaking news, right? You have a testimony in the church. మీకు సంఘంలో ఒక సాక్ష్యం ఉంది. There's also testimony in the demonic realm also. ఈ యొక్క సాతాను రాజ్యంలో కూడా మీకు ఒక సాక్ష్యం ఉంది. And these demons said, అంటే ఈ దయ్యములు ఉన్నాయి, I know Jesus. నాకు యేసు తెలుసు, And I heard about Paul. పౌలుని గురించి నేను విన్నాను. Probably in their conferences, బహుశా తమ యొక్క సమావేశంలో they talk to one another and say, ఒకరితో ఒకరు చర్చించుకుని no, ఉండవచ్చు. don't go to that town. నీవు ఆ యొక్క పట్టణానికి Paul వెళ్ళాలి, has gone there just now. పౌలు వెళ్ళాడు ఇప్పుడే, Be careful. జాగ్రత్త. How wonderful it is if they also have a testimony about you in that realm. ఆ యొక్క సామ్రాజ్యంలో నిన్ను గురించి నన్ను గురించి కూడా ఇటువంటి You may సాక్ష్యం not be ఉంటే ఎంత famous అద్భుతం. in the church, నీవు సంఘంలో అంత ప్రఖ్యాతి చెందినవాడు but కాకపోవచ్చు, you should be famous in the other side. అయితే ఇతరుల దృష్టిలో నీవు ప్రఖ్యాతి చెంది They ఉంటావు. know what a holy person you are. నీవు ఎటువంటి పరిశుద్ధుడు అని వాటికి తెలుసు. They know your prayer life. నీ యొక్క ప్రార్థనా జీవితం వాటికి తెలుసు. They know how continually you get into the presence of God and come out. దేవుని యొక్క ప్రసన్నతలో నీవు ఎంత తరచుగా వెళ్తావు అనేది వాటికి తెలుసు. Look at this. దీన్ని గమనించండి. They said, దయ్యములు అన్నాయి, I adjure you నేను గద్దిస్తున్నాను in the name of Jesus, యేసు నామమున, whom Paul preaches. పౌలు బోధించే యేసు నామమున. What does that mean? దాని అర్థం ఏంటి? They're saying, దయ్యములు అంటున్నాయి, I don't have a relationship with Jesus, నాకు యేసుతో సంబంధం లేదు, but I'm just saying this in the name of Jesus, whom Paul preaches. అయితే నేను ఈ మాట అంటున్నాను పౌలు బోధించే యేసు నామమున. I want you to turn to one part from Luke chapter. దయచేసి లూకా సువార్త నుండి ఒక భాగంకి వెళ్దాము. Luke chapter 13, లూకా 13, లూకా 13 verse 25 and 26. 25, 26 వచనాలు, 25, 26 వచనాలు, 27 till 27. 27 వరకు. తెలుగులో ఎవరైనా చదవండి. యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ప్రారంభించినప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఇద్దరు మీతో చెప్పుదురు. అందుకే మీరు మీ ముఖమందు పెంచి దాచుకుంటేనే నీవు మా వీధులలో బోధించితే అని చెప్పసాగుతుంది. అప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నారు. అక్రమం చేయు మీరందరూ నా యొద్ద నుంచి తొలగిపోతారని చెప్పారు. అక్రమం చేయువారులారా, I do not know you. నేను నిన్ను ఎరుగను. Just examine. Let's examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. If God has to speak about you, ఒకవేళ దేవుడు నీ గురించి మాట్లాడాలి, will God say, దేవుడు I ఇలాగంటాడా, know him, నేను ఆయన ఎరుగుదును, I know him, నేను ఆయన ఎరుగుదును, I know her? తనను ఎరుగుదును. Let's turn to Mark chapter 3, మార్కు సువార్త 3వ అధ్యాయం verse 31 to 35. 31 నుండి 35 వచనాలు. మార్కున సువార్త 3, 39 35. సహోదరులను తల్లి వచ్చి వెంపల నిలిచి ఆయనను చెప్పవచ్చు. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుంది. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెంపట ఉంది, నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని తెలియజేసి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తం చెప్పిన వెతుకువాడి నా సహోదరులు నా సహోదరులు తల్లి వచ్చారు. At one instance, ఒక సందర్భంలో Jesus was preaching, యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. and so many people were there listening to him. అనేక మంది ఆయన వింటూ ఉన్నారు. And at that time, ఆ సమయంలో his mother and brothers came. తన తల్లి తన సహోదరులు వచ్చారు.
So they called Jesus. వాళ్ళు యేసుని పిలిచారు. So somebody in the crowd, అక్కడ జనసమూహంలో ఎవరో ఒకరు they brought the news to Jesus. వాళ్ళు ఈ యొక్క వర్తమానం యేసుక్రీస్తుకు And they అందించారు. said, your mother and brothers are waiting for you. వాళ్ళు వచ్చి నీ సహోదరుడు నీ తల్లి నీ కోసం వేచి ఉన్నారు. And look at the response of Jesus. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ప్రతిస్పందించారు? Who is my mother? నా తల్లి ఎవరు? Who are my brothers? నా సహోదరులు ఎవరు? And he, looking at them, he said in verse 35, వాళ్ళని చూచి 35 వచనంలో ఈ విధంగా behold my అంటున్నారు. mother and brothers, whoever does the will of God, he is my brother and sister and mother. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. Does it sound harsh? ఇది చాలా గట్టిగా అనిపిస్తుందా? కఠినంగా ఉందా? చాలా కఠినంగా ఉందా? Does Jesus sound harsh? క్రీస్తు వారు కఠినంగా మాట్లాడుతున్నాడా? Unreasonable? కారణం లేని విధంగా ఉన్నాడా? Unjust? అన్యాయంగా ఉన్నాడా? How many of you agree మీరు that Jesus is harsh or యేసుక్రీస్తు వారు unjust? కఠినంగా ఉన్నారని ఎంతమంది అనుకుంటారు? Now you won't accept. ఇప్పుడు మీరు అంగీకరించకపోవచ్చు. But maybe somewhere down your heart you think, మీ మనసులో ఎక్కడో ఒక చోట how could Jesus be so harsh? యేసుక్రీస్తు వారు ఇంత కఠినంగా ఎలా ఉంటారు అనుకోవచ్చు. Looking at the people, ఆ ప్రజలను చూస్తూ he said, ఆయన అన్నాడు, whoever does the will of God, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే. and what does Jesus mean? యేసుక్రీస్తు వారు ఆయన ఉద్దేశం ఏంటి? Now let's reason. Let's think. ఇప్పుడు ఇలాగ అనుకుందాము. What is the will of God that these people have done and the will of God that his mother and brothers have missed? ఓకే, తన యేసుక్రీస్తు వారు ఆ గుంపులో తన తల్లి తన సహోదరులు కోల్పోయిన ఒక ఆధిక్యత ఈ ప్రజలు ఎటువంటి ఆధిక్యత కలిగి ఉన్నారు? No. Will of God that this people have done Okay. and the will of God mother and brothers have not done. రైట్. ఆ జనసమూహంలో ఉన్న గుంపు మరి ఏది దేవుని చిత్తం ఎలా జరిగించింది? తన తల్లి తన సహోదరులు మరి ఎందుకు జరిగించలేదు? వీళ్ళ తల్లి సహోదరులు మిస్ అయిన దేవుని చిత్తం ఏంటి? చెయ్యని దేవుని చిత్తం ఏంటి? లోపల కూర్చున్న వాళ్ళు చేసిన దేవుని చిత్తం ఏంటి? Yes. Yeah, that can also contribute to it. Yes. They did not believe that is always there. వాళ్ళు Till యేసుని almost నమ్మలేదు. last. Yeah. But simply they are inside and they were outside. సులభంగా చూసుకున్నట్లయితే వాళ్ళు లోపల ఉన్నారు, వీళ్ళు వెలుపట ఉన్నారు. Isn't it? అంతే కదండి? Look at the way Holy Spirit explains their condition. How పరిశుద్ధ- does it start in verse 30? పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని వివరించే ఒక Verse, సందర్భం verse చూడండి. 31. 31వ వచనము. Mother and brothers ఆయన సహోదరులు ఆయన తల్లి were standing outside. వెలుపల నిలిచి ఉండిరి. They could have come inside, లోపలికి వచ్చి ఉండవచ్చు, but they వాళ్ళు రావచ్చు. chose to be outside. అయితే వాళ్ళు వెలుపలనే ఉన్నారు. In the Bible, బైబిల్లో there's a category of people ఒక గుంపు అయిన ప్రజలు ఉన్నారు, who are outside. వెలుపట ఉన్న ప్రజలు ఉన్నారు. You see, even in villages, ఈ యొక్క పల్లెల్లో కూడా మీరు విలేజెస్ the husband brings the wife to the church. భర్త భార్యను సంఘానికి తీసుకొని He వస్తాడు. stays outside. అయితే భర్త వెలుపట ఉంటాడు. Have you witnessed? దీన్ని గమనించారా? They don't come inside. భర్తలు లోపలికి రారు. They're so habituated to it, మరి దానికి చాలా ఎంత అలవాటు పడ్డారంటే and the Bible calls them బైబిల్ వాళ్ళని ఈ విధంగా అంటుంది, outsiders, వెలుపట ఉన్నవారు. which is a very dangerous state. అది చాలా తీవ్రమైనది. Little later, కొద్ది సమయం తర్వాత now Jesus talks to his disciples in verse 11, chapter 4, verse 11. 4:11 యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందురని వారు చూచుటకైతే. To you has been given the mystery of the kingdom of God, but those who are అవుట్ సైడ్ వెలుపట నుండి ఉండువారు. What is the title? వెలుపల నుండి వారు. చదువుకునేవారు, కావలి కాయవారు అన్నట్టుగా వాళ్ళకి ఏంటి టైటిల్? వెలుపల ఉండేవారు. They are called outsiders. To వెలుపల those who నుండి are వారు. outside, everything is a mystery. మరి వెలుపట ఉండేవారికి ప్రతి ఒక్కటి మర్మమే. Let's turn to Revelation 22, verse 15. ప్రకటన గ్రంథము 22:15 వచనం. ప్రకటన గ్రంథ 22:15. Outside are the dogs Outside are the dogs. and the sorcerers Huh. and the immoral persons and the murderers and the idolaters and everyone who loves and practices lying.
కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. Velupattanunduru. They are outsiders. వెలుపటనుందురు, వెలుపటివారు. Now, that's why you find in different occasions, you begin to stand outside and say, Lord, Lord, did we not do this? Did we not do that? When the door is locked. మీరు అనేక సందర్భాల్లో And గమనించినప్పుడు even the foolish virgins stand outside and the door is closed. మరి అనేక సందర్భాల్లో మీరు గమనించినప్పుడు మరి ఈ బుద్ధి లేని కన్యకలు కూడా గమనించినప్పుడు తలుపులు మూసుకొని ఉన్నప్పుడు వాళ్ళు తలుపు కొచ్చు, ప్రభువా ప్రభువా నీ నామం మేము అనేక కార్యములు చేస్తున్నాం కదా అంటున్నారు. Let's turn to again Luke chapter 13 verse 25 and 26. మరలా లూకాసు వార్త 13, 25, 26 వచనాలు. లూకాసు వార్త 13, 25, 26. They stand outside and they say, Lord, Lord, open to us. మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీ ఎక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఇద్దరు మీతో చెప్తున్నారు. అందుకు మీరు మీ ముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, మీకు మా వీధులలో బోధించితిమే అని చెప్పసాగుతుంది. అప్పుడు ఆయన మీ ఎక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను. అక్రమం చేసి మీరందరూ నా యుద్ధ నుండి తెలుసుకొని నీ సముఖమందు మేము ఏం చెప్పారు వాళ్ళు? What did they say? We ate and We drank ate in and your drank presence. in your presence నీ and you సముఖం- taught us in our అన్నా కూడా, even though they said that, Jesus said, I do not know you. వాళ్ళు ఈ విధంగా అన్నా కూడా యేసుక్రీస్తు అన్నాడు, నేను మిమ్మును ఎరుగను. There are only two groups when the rapture happens. ఈ ఎత్తబడుట జరిగినప్పుడు కేవలం 2 గుంపు ప్రజలు మాత్రమే ఉంటారు. On the day of judgment during the times of Noah, ఈ నోవా దినములలో న్యాయ తీర్పు there were దినమున only two groups. అక్కడ 2 వర్గాలు మాత్రమే ఉన్నాయి. What are they? ఆ 2 వర్గాలు ఏంటి? Insiders, లోపల ఉండేవారు, outsiders. వెలుపట నుండివారు. Those who were inside, లోపల ఉండేవారు, those who are outside. వెలుపట ఉండేవారు. Even now at the time of rapture, మరి ఎత్తబడే సమయంలో, ఈ సమయంలో కూడా even though church has hundreds of people, సంఘంలో అనేక మంది ప్రజలు there are two ఉన్నప్పటికీ groups. ఇక్కడ 2 గుంపులు One మాత్రమే is ఉన్నాయి. those who are inside ఒకటి లోపల ఉన్నవారు, and the others outside. మరొకటి వెలుపట ఉండేవారు. And these people, ఈ ప్రజలు is it not their legal right to get into? లోపల రావడానికి వాళ్ళకి హక్కు లేదా? What were they saying? What was their confidence? అయితే వాళ్ళ ధైర్యం ఏంటి? We ate in your presence. నీ We drank in సముఖమందు your presence. నీ సముఖమందు మేము తిని త్రాగి ఉన్నాము, And you preached in our streets. నీవు మా వీధుల్లో బోధించితివి. And what do you think they should have told Jesus? వాళ్ళు యేసుక్రీస్తు ఏం చెప్పుంటే బాగుండేదని మీరు అనుకుంటారు? When Jesus broke the bread, gave thanks, యేసుక్రీస్తు బల్లను విరిచి దేవుని స్తుతించినప్పుడు how many ate? ఎంతమంది తిన్నారు? 4,000 in నాలుగు. one instance ఒక and సందర్భంలో 5,000 in another instance. మరొక సన్నివేశంలో 5,000 మంది. Let's look at that in Mark chapter 5. మార్కు if I'm సువార్త right. 5లో ఆ విషయాన్ని గమనించొచ్చు. మార్కు 5. Sorry. Mark 6, మార్కు 6, verse 44. 44నే వచనం. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆ రొట్టెలు తినిన వారి సంఖ్య And those who ate the loaves were 5,000. ఏమనుందండి? ఆ రొట్టెలు తినిన వారి సంఖ్య, ఆ వాక్యం వినిన వారి సంఖ్య అని ఉందా? Is it mentioned like those who have heard the word? The number is about the people who ate the bread, not the people who heard the word. ఈ సంఖ్య వాక్యం వినిన వారి సంఖ్య కాదు, There అక్కడ are two- భుజించిన సంఖ్య. In two occasions, he రెండు broke the సందర్భాల్లో, bread, 2 సందర్భాల్లో ఆయన gave to them, and thousands ate that bread and were satisfied. రొట్టెని విరిచి వారికి ఇచ్చినప్పుడు 1,000 మంది తిని తృప్తి పొందారు. In another instance, మరొక సన్నివేశంలో he broke the bread ఆయన రొట్టెని and విరిచినప్పుడు said, "This is my body. ఇది నా శరీరము అని ఆయన చెప్తున్నాడు. Eat తినండి, and proclaim my death." నా యొక్క మరణాన్ని ప్రచురించండి. Is everyone baptized in this church? ఈ సంఘంలో అందరూ బాప్తిసం తీసుకున్నారా? Or if there is someone who's still waiting for a right time or a right day? ఇంకా సరైన దినం కొరకు లేకుంటే సరైన సమయం కొరకు ఎవరైనా వేచి ఉన్నారా? That's the most important decision. చాలా ముఖ్యమైన నిర్ణయం.
when you're baptized, నీవు బాప్తిసం పొందినప్పుడు you are in Christ. నీవు క్రీస్తులో ఉన్నావు. Do not delay that decision. ఆ యొక్క నిర్ణయాన్ని నీవు These- డిలే చేయొద్దు. These people, ఈ ప్రజలు their confidence was వాళ్ళ ధైర్యం they ఏంటంటే were probably in that 4,000 people or 5,000 people, బహుశా వాళ్ళు ఆ 4,000 మంది and గుంపులో they said, లేకపోతే 5,000 we మంది ate and గుంపులో drank in your presence, మేము నీ సన్నిధిలో తిని తాగి ఉన్నాము. and that is our qualification to heaven. మరి అదే మేము పరలోకానికి వచ్చే ఒక అర్హత. Now Jesus says that is not your అప్పుడు qualification. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు And అది again మీ they యొక్క అర్హత said- కాదు. మళ్ళా వారు అన్నారు, You taught us in our streets. మా యొక్క వీధుల్లో నీవు మాకు నేర్పించితివి. What do you think they should have said? వాళ్ళు ఏం చెప్పింటే బాగుండేదని మీరు అనుకుంటారు? Lord, you taught me in my inner room. ప్రభువా, నా యొక్క గదిలో నీవు నాకు నేర్పించావు. When I opened my daily portion, నా యొక్క అనుదిన వాక్య భాగం నేను you చదివినప్పుడు spoke to me. నీవు నాతో మాట్లాడావు. Had only they said, ఒకవేళ వాళ్ళు ఈ విధంగా మాత్రం చెప్పుంటే, Lord, did I not eat your flesh ప్రభువా నీ యొక్క and drank your blood? నీ యొక్క రక్తం And I heard you in my inner room. ప్రభువా, Do నీ you యొక్క- think Jesus would ever say, I do not know you? నేను నా గదిలో నీ స్వరమును విన్నాను అంటే యేసుక్రీస్తు వారిని విన్నాడు అని మీరు అనుకుంటారా? రెండు విషయాలు. వాళ్ళు ప్రభువా things, మేము నీ సన్నిధిలో తిని తాగాము అనే దానికి బదులు ప్రభువా నీ శరీరాన్ని నేను తిన్నాను అనే గ్రూప్ లో ఉంటే, ప్రభు మీరెవరో నాకు తెలియదు అని ఉంటాడా? నువ్వు మా వీధుల్లో బోధించావు అనే దాని బదులు ప్రభువా నా గదిలో నేను మోకాళ్ళు వేసినప్పుడు నా డైలీ పోర్షన్ తీసినప్పుడు నువ్వు నా చెవిలో విస్పర్ చేసావంటే, డూ యూ థింక్ జీసస్ వుడ్ ఎవర్ సే ఐ డు నాట్ నో యూ అన్నాడు. వీళ్ళకి ప్రభుతో ఒక రిలేషన్ లేదు. They don't have a proper relationship with Just God. like the sons of Sceva. ఈ యొక్క స్కీవా కుమారుల వలె, I adjure you in the name of Jesus whom Paul preaches. పౌలు బోధించుచున్న యేసునామం నిన్ను గద్దిస్తున్నాను. బ్రదర్ భక్త సింగ్ గారు సర్వ్ చేసిన దేవునికి అనేది వేరు, The మై గాడ్ అనేది వేరు. it is different from calling as the God of Brother Bhakt Singh and from calling as my God. Own relationship with God. దేవునితో స్వంత సంబంధం. You should have this testimony. ఈ సాక్ష్యం నీవు కలిగి ఉండాలి. John chapter 10 verse 9 says, యోహాను సువార్త 10:9లో, యోహాను 10:9, I am the door. If anyone enters through me, he will be saved and will go in and out and find passage. go in and out. లోపలికొచ్చి వెలుపలికి వెళ్ళడము. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. You are continual coming into the presence of God, going out into the world to save people, to be a blessing, to be a testimony. తరచుగా నీవు లోపలికి దేవుని సన్నిధిలోనికి వస్తూ లోకంలోనికి వెళ్ళి దేవుని కోసం సాక్షులుగా ఉండి ప్రజలు Now, రక్షించడానికి. how many witnesses we have finished? How many testimonies or witnesses? ఎన్ని సాక్ష్యాలు మనం ముగించుకున్నాము? ఇప్పుడు Everything. మొత్తం ముగించుకున్నామా? 2. 2. One is ఒకటి, witness to the world as a man. లోకంలో మానవునిగా ఒక సాక్ష్యం కలిగి But ఉండడం. the hell and its powers? అయితే సాతానును తన అనుచరులకు Lion. సింహము వలె. And what is the other thing? మరొక విషయం ఏంటి? Is it, yeah. And the third thing is మూడవది ఎద్దు ముఖం. ఎద్దు ముఖము. Face of a bull. ఎద్దు ముఖము. ఇంత పెద్ద మాట అన్నాడు అన్న వచ్చి మమ్మల్ని You might think హైదరాబాద్ నుంచి వచ్చి. You might think I've used such a big మనసులో word. from- పెట్టుకోకండి. Don't keep all that in your heart. To which area do you think is your testimony as a bull? మరి ఏ ప్రాంతంలో నీవు ఎద్దు ముఖము, ఎద్దు వలె సాక్ష్యం కలిగి ఉన్నావు? Obviously the church. ఖచ్చితంగా సంఘంలో. In the church, సంఘంలో your testimony should be నీ సాక్ష్యం ఎలా like that ఉండాలంటే of a bull. ఒక ఎద్దు వలె ఉండాలి సాక్ష్యము. If when you think about bull, నీవు ఈ ఎద్దును, what is the first thing that flashes in your mind? ఎద్దు అని గుర్తు చేసుకున్నప్పుడు మీకు మొట్టమొదటి మనసులో ఏం ఆలోచన వస్తుంది? Hard work, right? Labor. శ్రమ. And it bears burdens. అది భారం మోస్తుంది. Do you ever find an ox, if you put more weight upon it, it will turn back and say, do you have some mind how much weight I should bear? మరి ఒక ఎద్దు మీద మీరు ఎంతో బరువు వేసినప్పుడు అది మీ వైపు తిరిగి, నీకు నీకు బుద్ధి బుద్ధి లేదా, ఉందా? ఇంత బరువు నా మీద వేస్తావని ఎప్పుడైనా అనడం మీరు It just చూసారా? tries to drag it, right? దాన్ని ఖచ్చితంగా అది తీసుకొని భారం It is మోస్తుంది. known to bear others' burdens. మరి ఇతరుల భారం మోయడానికి అది ప్రఖ్యాతి. Paul says that పౌలు అంటున్నాడు in Galatians chapter 6 verse 2. గలతీయులకు 6:2లో, Bear one another's burdens and thereby fulfill the law of Christ. ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. I am blessed seeing you all yesterday నిన్న మిమ్మల్ని అందరినీ చూసి నేను ఎంతో ధన్యుడను. to be a part of this
fellowship for little time. మరి ఈ కొద్ది సమయం ఈ సహవాసం కలిగి The ఉండడానికి church that is so intact and bound with love. ఇక్కడ ప్రేమతో నిండి ఉన్న ఈ సంఘము, And I know that you bear one another's burdens. మీరు కూడా ఒకరి భారం ఒకరు మోపుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. This is the call upon the church. మరి ఈ సంఘముకు ఇవ్వబడిన పిలుపు ఇది. If one person suffers, ఒకవేళ ఒక వ్యక్తి బాధలో ఉంటే everyone suffers. అందరూ శ్రమ పొందాలి. See, if you have a thorn నీకు ఒక ముళ్ళు ఉన్నట్లయితే on one of your foot, నీ ఏదో ఒక కాల్లో Feet, one of ముళ్ళు your ఉంటే and do you need to say that other feet has to weigh the burden of the body, మరి ఇంకో కాల్లో కూడా ముళ్ళు ఉండాలని నీవు అనుకుంటావా? or automatically does it take the burden? లేకుంటే ఇంకో కాళ్ళు కూడా నొప్పి వస్తుందా? ఒక కాలుకి దెబ్బ తగిలితే ఇంకొక కాలు చెప్పాలా నువ్వు మొయ్యాలి, ఇప్పుడు ఆ కాలు లేదు, ఆ కాలుకి నొప్పి ఉంటుందా? ఇన్స్టెంట్లీ ఇట్ విల్ గెట్ ఇన్ టు ద వర్క్. ఒక కాలుకి నొప్పి ఉంటే వెంటనే, ఒక కాలుకి దెబ్బ ఉంటే ఇమ్మీడియట్ గా బరువంతా కూడా ಈ ಇಂಕೋ ಕಾಲ್ తీసేసుకుంటుంది. ಒಂದು ಕಾಲ್ಗೆ ನೋವಿದ್ರೆ ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಕಾಲ್ಗೂ ಸಹ ಆ ನೋವು ಬಂದ್ಬಿಡುತ್ತೆ. That's a testimony. అదే సాక్ష్యము. You bear one another's burdens. మీరు ఒకరి భారంలో ఒకరు మోపుకోనాలి. The specialty about the bull is, ఈ యొక్క ఎద్దుకున్న ప్రత్యేకత in ఏంటంటే Leviticus, లేవి గ్రంథంలో, లేవి కాండంలో chapter 4, యాజక కాండ 4, లేవి కాండము 4వ అధ్యాయం. verse 7. 7వ వచనము. ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధిలో ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపం వేసిన కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెం ఉంచి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము వద్దనున్న దహన బలిపీఠము మధ్యన ఆ కోడె యొక్క రక్తశేషం అంతయు, all the blood of the bull is poured out at the doorway. రక్తశేషమంతయు ఆ ద్వారము యొద్ద వేయవలెను. It is in the atonement with regards to the congregation. ఈ యొక్క సంఘము ప్రాయశ్చిత్తము చొప్పున You pour out, you are being poured out. నీవు పారవేయబడుతున్నావు. That's exactly what Paul says in Philippians chapter 2, ఇదే మాట పౌలు ఫిలిప్పి 2వ అధ్యాయంలో అంటున్నాడు. verse 17. 17వ వచనము. But even if I am being poured out as a drink offering upon the sacrifice and service of your faith, I rejoice and share my joy with you all. I am being poured out as a drink offering for the church. నేను సంఘమును కొరకు పానార్పణముగా పోయబడి తిని. That is the testimony. అదే సాక్ష్యము. Do you think why is it on the left side? ఈ ఎద్దు ఎందుకు ఎడమవైపు ఉందని మీరు అనుకుంటున్నారా? You don't show your strength in the church. సంఘంలో మీ యొక్క బలం మీరు చూపించకూడదు. You don't move as lions in the church. సారీ, Lions. ఓకే. You don't have the testimony of lion in the church. సంఘంలో నీవు సింహం వలె ఉండకూడదు. ఉండవు. Simple. That's the testimony that you bear. సంఘంలో నీవు And what is the సింహం వలె last testimony? ఉండవు. మరి ఆఖరి సాక్ష్యము, What is the first thing that comes to our mind when we say eagle? ఈ పక్షిరాజు అనుకున్నప్పుడు మొట్టమొదటి మన మనసులోకి ఏ ఆలోచన వస్తుంది? Soaring to the heights. Even if there is a thunder, even though there's a flood and thunder, what does the eagle do? It goes beyond that. మేఘాల కంటే పైన ఈ పక్షిరాజు ఎగురుతుంది. What do you think it represents? అది దేని సూచిస్తుంది? Your testimony to the church is like that of the bull. మరి సంగమునకు నీ సాక్ష్యం ఎద్దు వలె ఉంటే, Your testimony as an eagle is to your Father in heaven, మరి పరలోకంలో ఉన్న నీ తండ్రికి, to the heavenly host. మరి పరలోకంలో ఉన్న నీ తండ్రికి నీ సాక్ష్యము పక్షిరాజు వలె ఉండాలి. That's why it is mentioned అందుకనే ఇలా చెప్పబడింది in Matthew chapter 6 verse 6. మత్తాయి 6:6లో, మత్తాయి సువార్త 6:6. But you, when you pray, go into your father in their room and close your door and pray to your Father who is in secret, and your Father who sees what is done in secret will reward you. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. What is the reason this testimony is on the back side? మరి ఈ సాక్ష్యము బ్యాక్ సైడ్, వెనుక, It's behind. నీ సాక్ష్యము ఈ సాక్ష్యము వెనుక ఉండడానికి కారణం ఏంటి? Eagle represents your prayer life. ఆయన Eagle represents your prayer life. పక్షిరాజు
అది ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. Look at this scripture again. ఈ యొక్క వాక్య భాగం మరలా గమనించండి. But you, అయితే when you నీవు pray, ప్రార్థన go into చేసినప్పుడు your inner room, నీ గదిలోనికి వెళ్ళి close your door, నీ గదిని తలుపులు వేసి and pray to your Father who is in secret. రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. And your Father who sees what is done in secret will reward you. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు How many ప్రతిఫలం times ఇచ్చును. you find you and your? ఎన్నిసార్లు నీకు నీ అని రాయబడింది? 7 times. 7 సార్లు. It's completely a private thing between you and your Father. పరిపూర్ణంగా ఇది చూసినట్లయితే నీకు నీ తండ్రికి ఉన్న Your prayer రహస్యం. life is always a secret thing. నీ ప్రార్థన జీవితం ఎప్పుడు రహస్య జీవితం. Pharisees and Sadducees, ఫరిసయ్యులు they సదుకాయులు always prayed in the junctions. వాళ్ళు ఈ జన సమూహంలో ప్రార్థించేవాళ్ళు. In John chapter 7 last verse, యోహాను 7వ అధ్యాయము ఆఖరి వచనాల్లో Everyone went to his home. everyone went to his home. అందరూ తమ గృహాలకు తిరిగి వెళ్లారు. And chapter 8 verse 1 says, 8:1 But Jesus went to the Mount of Olives. everyone went to his home. ఎవరు వారి ఇంటికి వారు But వెళ్ళారు. Jesus alone went to the Mount of Olives. యేసు ఒక్కడే ఒలీవ కొండకు And the వెళ్ళాడు. prayer life of Jesus was not seen. యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన జీవితము ఇక్కడ మనకు కనిపించింది. You have a testimony నీకు ఒక సాక్ష్యం ఉంది before God the Father and Jesus Christ. తండ్రి అయిన దేవుని ఎదుట యేసుక్రీస్తు వారి ఎదుట. See, if we say if the backup is good, the company runs well. ఒకవేళ కంపెనీ చక్కగా ఐ డెంట్ గెట్ దట్. If the backup is good, we say if the company is still running, they say they have a good backup or Mari- background. కంపెనీ మంచిగా నడుస్తున్నప్పుడు మరి వెనక వాళ్ళకి మంచి సపోర్ట్ ఉందని అనుకుంటాము. For us to bear the testimony in all the areas, అయితే అన్ని ప్రాంతాల్లో మనము సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి what is the key? ఇక్కడ ఎలా ఉండాలి? Your prayer life. నీ ప్రార్థనా జీవితము. If you are a person నీ ఒకవేళ వ్యక్తి అయితే who's strong in your prayer life, నీ ప్రార్థనా జీవితంలో నువ్వు your చాలా బలంగా testimony ఉంటే will flow in all these areas. నీ సాక్ష్యము ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రవహిస్తుంది. You fail in every area నీవు అన్ని ప్రాంతాల్లో కూడా విఫలమైనప్పుడు, when you fail in your prayer life. నీ ప్రార్థనా జీవితంలో నువ్వు విఫలమైనప్పుడు అన్ని ప్రాంతాల్లో There కూడా was a విఫలమవుతావు. river that flows in Genesis chapter 2. ఆదికాండం 2వ అధ్యాయంలో అక్కడ ప్రవహించే ఒక నది ఉంది. ఆదికాండ 2వ అధ్యాయం. Genesis chapter 2 ఆదికాండము 2 verse 10. 10వ వచనము. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెన్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. The secret of that, or the key to witness in different areas of our lives, is your strong prayer life. మన You see that river has divided into how many rivers? It is when you believe. See, Jesus was saying in John chapter 7, యేసుక్రీస్తు 7వ అధ్యాయంలో అంటున్నాడు. but before that, maybe we can read from John chapter 3. అంతకుముందు యోహాను సువార్త 3వ అధ్యాయం చదవచ్చు. John chapter 4 verse 14. యోహాను 4:14 4:14. But whoever drinks of the water that I will give him shall never thirst. But the water that I will give him will become in him a well of water springing up to eternal life. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండవలనని ఆమెతో చెప్పెను. Neeti bugga. Well of water. స్ప్రింగ్ ఆఫ్ వాటర్. Spring of water, well of water. How many people's thirst can be quenched through a well? మరి ఒక బావి ఉన్నప్పుడు ఎంతమంది దప్పిక తీర్చబడుతుంది? 50 people, 50 మంది, maybe 100 people, లేకుంటే ఒక 100 మంది, or a village or a colony. ఒక గ్రామము. Let's turn to John chapter 7, యోహాను సువార్త 7 verse 30, 30 వచనము, 8 and 39. 38 39. 38 sister, 38, 7:38. 7:38. నా యందు విశ్వాసం ఉంచువాడు the well is now becoming rivers, not even one river. How many rivers we have in India? ఈ మన భారతదేశంలో ఎన్ని Someone నదులు is ఉన్నాయి? googling, I guess. మన భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయి? Very few, right? You can name them, 7, 8 చాలా like that. తక్కువ ఉన్నాయి. మీరు వాటి పేర్లు కూడా The చెప్పండి. scripture says లేఖనాలు it అంటున్నాయి, starts like a well, నీటి బుగ్గ వలె ప్రారంభించబడి but it will flow like rivers. నది వలె ప్రవహిస్తుంది. And you are not just you are being, your thirst is being quenched. కేవలం నీ దప్పిక మాత్రమే తీర్చబడ్డం కాదు. There's a whole lot of people who are waiting to be
their thirst is to be quenched. మరి అనేక మంది యొక్క దప్పిక కూడా తీర్చబడడానికి వాళ్ళు వేచి ఉన్నారు. And God wants to bless you దేవుడు నిన్ను ఈ విధంగా and make you a ఆశీర్వదించాలనుకుంటున్నాడు. blessing. నిన్ను మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. When we began, మనం ప్రారంభించినప్పుడు we started with this one scripture, you are my witnesses. నీవు నాకు సాక్షులు అనే వచనంతో ప్రారంభించాం. Now the New Testament says, క్రొత్త నిబంధన when చెప్తుంది, will we become witnesses of Christ? మనం ఎప్పుడు క్రీస్తుకు సాక్షులుగా మారతాము? When the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు you shall be my witnesses. మీరు నాకు సాక్షులుగా ఉందరు. Why do we need Holy Spirit? మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అవసరము? He's the mediator. ఆయన మనకు Helper, another మధ్యవర్తిగా helper. ఉన్నాడు. ఆయన మరొక వ్యక్తి Jesus is the సహాయకుడుగా ఉన్నాడు. mediator and he is the helper, another helper. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మనకు మరొక సహాయకుడుగా ఉన్నాడు. Romans chapter 8 verse 26 says, రోమా 8:26లో In the same way, the Spirit also helps our weakness, for we do not know how to pray as we should. But the Spirit Himself intercedes for us with groanings too deep for words. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము no చేయుచున్నాడు. matter how well we pray, మనం ఎంత చక్కగా Bible ప్రార్థించినా says we have a weakness. బైబిల్ అంటుంది మనకు ఒక సాక్షి అవసరం, We have a weakness మనకు ఒక బలహీనత ఉంది అని బైబిల్ చెప్తుంది. that we do not know how to pray. అంటే మనకు ప్రార్థన చేయడం Because తెలియదు. God is in heaven, దేవుడు పరలోకంలో we ఉన్నాడు, are on the earth. మనం భూమి మీద ఉన్నాము. It is His footstool. Heaven is His throne. ఆకాశము తన సింహాసనం, We are on the footstool. మనము ఈ పాదపీఠం మీద ఉన్నాం. And that's why about Holy Spirit is mentioned. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈ In the విధంగా same చెప్పబడింది. way, Spirit also helps us in our weakness, for we do not know how to pray as we should. But the Spirit Himself intercedes for us through groanings too deep for words. మనం ఎలాగ ప్రార్థన చేయవాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ Holy తానే Spirit- మనకు సహాయకుడుగా ఉన్నాడు. Holy Spirit is primarily the Spirit who prays through us. పరిశుద్ధాత్మ దేవుడు ప్రప్రథముగా మనలో నుండి ఆయన And if our ప్రార్థిస్తున్నాడు. prayer life is set, మన ప్రార్థన జీవితము wherever you go, మనం you ఎక్కడికి shall వెళ్ళినా- be a witness. మనం ఎక్కడికి వెళ్ళినా మనం సాక్షులుగా ఉంటాము. And that's why it is mentioned, when the Holy Spirit has come upon you, నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు you shall be my witness. నీవు నాకు సాక్షిగా ఉందువు. And God is calling for that testimony. దేవుడు అటువంటి సాక్ష్యం కొరకు And the పిలుస్తున్నాడు. Holy Spirit will disclose పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు బయలుపరుస్తాడు what is in Christ, క్రీస్తులో ఉన్నది, and He reveals to us. క్రీస్తులో ఉన్న విషయాలు మనకు బయలుపరుస్తాడు. Verse 16 and 13, John. యోహాను 16:13 16:13 John chapter 16, verse 13. But when He, the Spirit of truth, comes, He will guide you into all the truth, for He will not speak on His own initiative, but whatever He hears, He will speak, and He will disclose to you what is to come. He will I said- disclose to you what. Yeah, read it. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. In verse 14 also says, 14 కూడా అంటుంది, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక He will glorify me, నన్ను మహిమపరచును. for He will take of mine ఆయన నా వాటిలోనివి and will తీసుకుని disclose it to you. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు In the తెలియజేయను world, గనుక లోకంలో You behave in a different way. నీవు వేరొక విధంగా Who is the first ప్రవర్తిస్తావు. person who will speak to you? మరి నీతో మాట్లాడే మొట్టమొదటి వ్యక్తి ఎవరు? Spirit of God will tell you. దేవుని ఆత్మ This నీతో is not the మాట్లాడతాడు. way Jesus behaves. యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఉండేవారు కాదు. In the church, సంఘంలో your testimony is falling short of the testimony of Christ. క్రీస్తు సాక్ష్యం కంటే నీ సాక్ష్యం తక్కువగా And ఉంది. if you refuse to take what is due to you, what is that you have to take, నీవు తీసుకొనవలసింది తీసుకోకుండా the Holy ఉన్నప్పుడు Spirit will mention, పరిశుద్ధాత్మ దేవుడు your testimony is not like that of the Christ. నీవు క్రీస్తు వలె సాక్షిగా లేవు And అంటాడు. constantly తరచుగా and gently, మృదువుగా He will correct you. ఆయన నిన్ను He సరిదిద్దుతాడు. will take what is in Christ క్రీస్తులో and తీసుకుని disclose it to you. అది నీకు బయలుపరుస్తాడు. And little later, Jesus Himself said, I will not leave you as orphans. కొద్ది తర్వాత యేసుక్రీస్తు వారు అంటారు, మిమ్మల్ని అనాథులుగా I'll విడిచిపెట్టను, give you another helper, మీకు వేరొక సహాయాన్ని so పంపిస్తాను, that you will turn out to be like me. అప్పుడు మీరు నా వలె మారుదురు. We are called to be like Christ మనము క్రీస్తు వలె ఉండడానికి పిలువబడ్డాం in all the areas. మన అన్ని పరిస్థితుల్లో And కూడా. that's why I believe అందుకనే we have 4 Gospels మనకు 4 సువార్తలు ఉన్నాయి explaining Jesus
యేసుక్రీస్తు వారిని as గురించి Son of మాట్లాడుతూ Man in one gospel, ఒక సువార్తలో మనుష్య కుమారునిగాను, as a servant king in another gospel, దాసునిగాను as a రాజునిగాను man మరొక of సువార్తలో, prayer in another gospel, ప్రార్థనా వ్యక్తిగా మరొక as one సువార్తలో, who cast out demons and who dealt with the demonic realm. దయములను వెళ్ళగొట్టి వాటిని Even though he, yeah, దయములను వెళ్ళగొట్టే వ్యక్తిగా మరొక సువార్తలో, even though his testimony is seen in all the gospels, ఆయన సాక్ష్యం అన్ని సువార్తల్లో there's కనపరచబడింది. a kind of emphasis అక్కడ ఒక అర్థం చెప్పబడింది in each gospel. మరి ప్రతి ఒక్క సువార్తలో. Now the principle still remains. ఆ తత్వం అన్నిట్లో ఒకటే. If you see Jesus, నీవు యేసుని చూస్తే you will turn out to be like him. మీరు ఆయన వల్లే మారుదురు. And that's why we all need to cry out like Bartimaeus cried out. భర్తిమేయి ఏడ్చినట్లుగా మనం అందరము మొరపెట్టాలి. Did you ever wonder మీరు ఎప్పుడైనా why the ఆశ్చర్యపోయారా? name of Bartimaeus was mentioned in the Bible? బైబిల్లో భర్తిమే పేరు ఎందుకు చెప్పబడిందో? Who is Bartimaeus? భర్తిమే ఎవరు? Your neighbor? Is he our neighbor? ఆయన మీ పొరుగువాడా? Who is Bartimaeus? భర్తిమే ఎవరండి? Blind beggar. గుడ్డివాడు, భిక్షమెత్తువాడు. I was surprised నేను కూడా ఆశ్చర్యపోయాను. that a name of a beggar was mentioned in the Bible. బైబిల్లో ఒక భిక్షకుని పేరు రాయబడింది. Do you offer alms మీరు దానం ఇస్తారా in the junctions? ఈ వీధుల్లో, మరి ట్రాఫిక్ When జంక్షన్? beggars come to you, do you give money? మరి భిక్షకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దానం చేస్తారా? People are looking at me seriously. Do you give money? 1 or 2 rupees or 5 rupees or 10 rupees? ఒక రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు మీరు Did you ever ask their names? వాళ్ళ పేర్లు కనుక్కున్నారా? I asked a name of a beggar. నేను ఒక భిక్షకుని When I పేరు saw కనుక్కున్నాను. this, ఇది చూసినప్పుడు I asked his name నేను ఒక భిక్షకుని పేరు in కనుక్కున్నాను. Hyderabad. హైదరాబాద్ లో. He was so surprised. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. And he very, Okay, ఆయన with great ఆశ్చర్యపడ్డాడు. joy, he was saying his name. చాలా సంతోషంతో ఆయన And of ఆనందంతో course, I పేరు shared చెప్తున్నాను. gospel little later. తర్వాత కొద్దిసేపు తర్వాత తనకు సువార్త చెప్పాను. Now, did you ever, did you get that amazement when you saw the name of a beggar is written along with his father's name? మరి తన తండ్రితో కూడా ఒక భిక్షకుని పేరు ఇక్కడ రాయబడినప్పుడు మీరు Let's ఎప్పుడైనా turn to that. ఆశ్చర్యపడ్డారా? Where is it mentioned? It's in Mark, right? మార్కు సువార్త Mark chapter 10, మార్కు సువార్త 10, మార్కు 10 verse 46. 46వ వచనము. తెలుగులో ఎవరైనా చదవండి. ఓకే. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయి కుమారుడగు భర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఓకే. ఈయన నజరేయుడైన యేసు అను వాడిని Why do you think his name was mentioned? Just like as if it is the name of a disciple himself is mentioned. మరి ఒక శిష్యుని పేరు రాసినట్లుగా ఒక భిక్షకుని పేరు రాసిందని మీరు ఎందుకు అనుకుంటారు? He's such an important role model to the church today. ఆయన ఈ దినం ఉన్న సంఘానికి ఎంతో గొప్ప మాదిరి. The whole old covenant is about hearing, ఈ పాత నిబంధన అంతయు వినే దాని గురించి, but the new covenant is about seeing. మరి కొత్త నిబంధన చూచే దాని గురించి. That's why John the Baptist is not that light. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ వెలుగు కాదు. He's called voice in the wilderness. ఆయన అరణ్య మార్గంలో ఒక స్వరంగా ఉన్నాడు. You can hear, but you cannot see. నీవు వినవచ్చు, అయితే నీవు చూడలేవు. But Jesus says, I am the light of the world. అయితే యేసుక్రీస్తు అంటున్నారు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. And Bartimaeus cried out భర్తిమేయు కేకలు వేశాడు, and said, Son of David, have mercy on me. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. And people stopped him. He cried all the more. సారీ. When people hindered him, he cried all the more. ప్రజలు ఆ గుడివాన్ని అడ్డుకున్నప్పుడు ఆయన ఇంకా గట్టిగా ఏడ్చాడు. And Jesus stopped and healed him. యేసుక్రీస్తు వారు అక్కడ ఆయన్ని. Why do you think Bartimaeus cried so much to భర్తిమేయు get his sight back, to regain his sight? భర్తిమేయు ఇంత గొప్పగా ఇంత పెద్దగా ఏడ్చాడని ఎందుకు అనుకుంటారు? ఎందుకు భర్తిమేయు ఇంతగా ఏడ్చాడు? To go to matinee show? ఓకే. ఒక మ్యాట్నీ షో కోసమా? It was the last time he was passing through Jericho. He was not sure if he can ever in life see him. యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా See వెళ్తున్న what ఆఖరి follows in సమయం verse అది. 52. 52వ వచనము. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని Jesus చెప్పెను. himself said, you go. You యేసు- got your eyes back. Probably if there is any other person who's in the place of Bartimaeus, he would have gone, because this is the first time in his entire life he's watching the scenery. He would go to Ooty or Dodabetta or Mysore. He wanted to explore places.
మరి What is mentioned about him? అయితే బర్తిమేయ గురించి మీరు గమనించండి. యేసు తానే స్వయంగా అంటున్నాడు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. To follow Christ. Hallelujah. ఆయన క్రీస్తుని వెంబడించాడు. హల్లెలూయా. You cannot follow unless you see him. నీవు ఆయనను చూస్తే గానీ వెంబడించలేవు. Now the church of Christ needs to cry out like Bartimaeus, ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘం కూడా బర్తిమేయ వలె Lord, కేకలు give me వేయాలి. my sight. ప్రభువా నా దృష్టి I want కలుగజేయము. to see you as John saw you. యోహాను నిన్ను చూచినట్లుగా నేను నిన్ను I want to చూడగోరుతున్నాను. see you as Paul saw you. పౌలు నిన్ను చూచినట్లుగా చూడగోరుతున్నాను. Because when we see him, మనం ఆయన చూసినప్పుడు we మాత్రమే will turn out to be like him. ఆయన వల్లే మనం ఉంటాము. We may falter, మనము పడిపోవచ్చు, we may fall short మనము మనకు బలహీనతలు కలిగి ఉండొచ్చు, in our weaknesses, మన బలహీనతల్లో. but one day అయితే ఒక దినమున we come very close to Christ. మనం క్రీస్తుకు చాలా సమీపంగా వస్తాము. This is our goal. సారీ, This is our goal. ఇదే మన ధైర్యం. To see Jesus క్రీస్తును and చూసే to have the same testimony that Jesus had. క్రీస్తుకున్న సాక్ష్యము మనము కలిగి ఉండుట. May the Lord grant us ప్రభు మనకు దయచేయను that గాక. infilling of